అత్తయ్య మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. అవును, ఒక 2-3 రోజులు ఉంటారు. ఓకే ఉండని. నువ్వు బులాటానికి పోయి అవి చేసి ఇది చేసి చేయబాక. అదేంది అత్తయ్య అట్లా అంటారు? చేయొద్దాం అంతే, నేను చెప్పినట్టు చెయ్యి అంతే. ఓకేనా? ఏంది పప్పులు నానబోసి పిండి రుప్పటాలు, గారెలు వేయడాలు, కూరలు వంటాలు ఇలాంటివి ఏం చేయబాకు. ఎందుకని? ఉప్మా చెయ్యి పొద్దున్నే, లేటుగా లేవు, తొందరగా లేకపోబాకు. అలారాలు పెట్టుకొని 5ంటికి లేచి అలా చేయకు. లేటుగా లేవు, 6ంటికి లేవు, లేకపోతే 8ంటికి లేవు. నీకెందుకు 8ంటికి లేవు? లేట్ అయిందిలే ఉప్మా చేశాను అని చెప్పాలి. గబగబా అది ఇది అడావుడి చేసి ఏదో ఒకటి వేసి ఉప్మా చేసి. సరే ఓకే, అంతే చేసి మళ్ళీ లంచ్ కూడా అంతే. మళ్ళీ కాసేపు పడుకో, వాళ్ళు ఉప్మా తిని బయటికి పోతారుగా, పడుకో. నువ్వు అడావుడి చేయబాక, పడుకో. అప్పుడు అడావుడిగా కొంచెం పప్పు వేసి పచ్చడి తాలింపేసి అప్పుడు అల్లేసి పెట్టి అంతే. ఒళ్ళు ఎర కొట్టుకోబాకు. సరే అత్తయ్య. సరేనా? ఓకే. ఇంత అదృష్టం ఎవరికి దొరకదు అత్తయ్య. అసలు ఇంత రెస్ట్ తీసుకోమంటున్నారు, పని చేయొద్దంటున్నారు. గ్రేట్ అత్తయ్య మీరు. అలాగే చేస్తాను నేను. అసలు ఫ్యూ మినిట్స్ లేటర్ రేపు వదిన వాళ్ళు వస్తున్నారు. అవునత్తయ్య. తెల్లారి బడుకోటాలు, సందకాడ వ్యవహారాలు పెట్టుకోవటాలు ఏంటంటే ఏం చేయబాక. పెద్దవాళ్ళు లేగు, కాస్త పడుకునేటప్పుడు పప్పు నానబోయి లేవగానే కాస్త తొందరగా వండి గారెలు చేయి. ఓకేనా? పొద్దున పూట మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళగానే టిఫిన్ చేసి వాళ్ళు వెళ్ళగానే చక్కగా 2-3 కూరలు చెయ్యి, పప్పు పచ్చడి చెయ్యి, ఒక ఎప్పుడు చెయ్యి. నీకు మంచి పేరు వచ్చుద్ది. నేను చెప్పినట్టు చెయ్యి, మంచిగా మంచి పేరు వచ్చుద్ది. ఒళ్ళు దాసుకోబాకు. ఒళ్ళు గుల్ల ఎంత పని చేస్తే అంత మంచిది అమ్మాయి. ఎంత బంగారం చూసావా, ఎంత కరగబెడితే అంత నాణ్యత వచ్చిద్దంట. బంగారం లాంటి పిల్లని పేరు వచ్చుద్ది. మంచిగా 4-3 కూరలు చేయి. వాళ్ళు ఉన్న 4 రోజులు ఒళ్ళు దాసుకోబాకు. చూసారండి, మా వాళ్ళు వస్తేనేమో 6ంటికి లేసి ఉప్మా చేయమంది, వాళ్ళ కూతురు వస్తుందేమో అంటే 4ంటికి లేచి గారెలు వండి చికెన్ వండి రెస్ట్ తీసుకోకుండా పని చేయాలంట. ఇట్లున్నారు అత్తగారులు, ఏం చేద్దాం.